లోక్సభ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ మళ్లీ నగారం మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ మళ్లీ నగారం మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, మనకు మొన్న చూసాము 8 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే మరొక 2-3 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ తో పాటు అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానా ఇట్లా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుందా లేదా అని మనం చూడాలి. కేవలం జమ్మూ కాశ్మీర్ లేదా హర్యానాకు మాత్రమే ప్రకటిస్తారా? ఎందుకంటే నవంబరు ఎండింగ్ వరకు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే విధి విధానాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ప్రధానంగా 2000 రాష్ట్రపతి పాలన కంటిన్యూ అవుతోంది కనుక జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక అక్కడ ఎవరు విజయాన్ని సాధిస్తారనే తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఎన్నికలకు సంబంధించి అయితే షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించి కూడా శివసేన అదేవిధంగా బీజేపీ అలయన్స్ షిండే వర్గంతో కలిసి అక్కడ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైన అవకాశం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలకు కూడా అది కూడా సిద్ధమవుతుంది. అది కూడా ఓకే అయితే జనవరిలో ఎలక్షన్ జరుగుతాయా లేదంటే ఈ నవంబర్లోనే ఎలక్షన్ జరుగుతాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. హర్యానాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదే మిగతా రాష్ట్రాలు కూడా అదే రకంగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా కూడా నవంబరు ఎండింగ్ లో కొన్ని ఎలక్షన్స్, అదేవిధంగా జనవరిలో కొన్నిటికి ఎలక్షన్ జరిగే అవకాశం. ఓవరాల్ గా మాత్రం 5 నుంచి 6 రాష్ట్రాలకు ఖచ్చితంగా జనవరి ఎండింగ్ లోపు జరగాలనేది ప్రతిపాదన అయితే మనకు కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంబంధించినటువంటి ఆలోచన చేస్తుంది. 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు నిర్వహించాలి, అలాగే శాంతి భద్రత సమస్యలు కావచ్చు, సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాల్లో జమ్మూ కాశ్మీర్ కావచ్చు లేదంటే మిగతా ఏరియాలో కానీ మహారాష్ట్ర కావచ్చు పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే నరేందర్, అంటే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆ ఏర్పాట్లు పూర్తి చేసిందా? ఇప్పటికే మనం చూసాం మొన్న 8 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినటువంటి విషయం తెలిసిందే. లోక్సభకు సంబంధించి మనం చూసాం 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కన ఉన్నటువంటి 3-4 రాష్ట్రాలు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే జరిగి కొద్ది నెలలు కూడా కాలేదు, మళ్ళీ దేశవ్యాప్తంగా మళ్ళీ ఎన్నికలకు నగరం మోగిందని చెప్పాల్సి ఉంది. ఇప్పటికే మరొక 2-3 నెలల్లోనే 4-5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత మరొక 6 నెలల తర్వాత మరొక 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇట్లా కంటిన్యూగా ఎన్నికలు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు అనేటువంటి విధానం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు గతంలో ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది కనుక అది ఇంకా అమల్లోకి రాని నేపథ్యంలో ఇప్పటికైతే రాష్ట్రాల వారీగా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి స్థాయిలో విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. స్పష్టంగా మనకు 2 రాష్ట్రాలకు మాత్రం ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది అంటున్నారు. అది హర్యానా, జమ్మూ కాశ్మీరా లేదంటే జమ్మూ కాశ్మీర్ తో పాటు మరో రాష్ట్రాన్ని చేరుస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా నవంబరు 26 లోపు ఖచ్చితంగా ఎన్నికలు జరగాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రతిపాదనతో ముందుకెళ్తుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.